బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు బీజేవైఎం నాయకులు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టమాటోలు, కోడిగుడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి భారతదేశ సమ్మిట్ కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఏ సమ్మిట్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేవైఎం నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి. ఈరోజు కర్నూలు నగరంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన కోరుకుంటుంది. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నెల 16 నుంచి 20వ తారీఖు వరకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు భారతదేశం ఆహ్వానిస్తే ఢిల్లీలో 16 నుంచి 20వ తారీఖు వరకు జరిగినటువంటి ఈ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలు, దేశంలో ఉన్న బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా భారతదేశానికి వచ్చారు, ఢిల్లీకి వచ్చారు రాజధానికి. అయితే అక్కడ కొన్ని వందల మంది, వేల మంది ఉన్నటువంటి దేశాధినేతల్లో, రాజకీయ నాయకుల్లో, బిజినెస్ పీపుల్లో ఒక్కసారిగా సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశం ఇక్కడ జరగడానికి కారణం ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి అధినేతలు, భారతదేశంలో కంపెనీలు పెట్టడానికి వచ్చిన అధినేతలు, ఈ దేశంలో ఏఐ కనుక ఇంప్లిమెంట్ అయిపోతే కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక పెద్ద సంకల్పంతో నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో సమావేశం పెడితే ఆ ఢిల్లీలో ఉన్న సమావేశాన్ని యూత్ కాంగ్రెస్ గూండాలు, యూత్ కాంగ్రెస్ రౌడీలు కొంతమందిని అడ్డుకోవడం జరిగింది. అయితే దానికి నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కర్నూలు కార్యక్రమంలో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపించినా పంచలూడి తీసుకొడతాం. ఖచ్చితంగా ఈ దేశంలో కనుక దేశ అభివృద్ధిని కనుక మీరు అడ్డుకోగలిగితే 100% మీ ఇండ్లకు వస్తాం, పార్టీ కార్యాలయాలకు వస్తాం. ఎందుకంటే దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచం మొత్తం కూడా చాటి చెబుతూ ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందింది, ఈ దేశంలో వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి, ఈ దేశంలో వచ్చి కంపెనీలు పెట్టండి అని ఒక పక్క మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటే, ఈ దేశంలో జరుగుతున్నటువంటి సమ్మిట్లో దేశ ప్రధానులు, దేశ అధినేతలు వచ్చింటే అందులో మన దేశ యొక్క ప్రతిష్టను, 140 కోట్ల యొక్క జనాల యొక్క ప్రతిష్టను దెబ్బతీసినటువంటి కాంగ్రెస్ని వెంటనే ఎన్నికల కమిషన్ ఆ యొక్క పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎక్కడ కనిపిస్తే అక్కడ గుడ్డ లోడు తీసుకొడతాం. ఇది భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనతా యువ మోర్చా కార్యకర్తలు కావచ్చు మేము పిలుపునిస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని కాంగ్రెస్ కార్యాలయాలు ముట్టడించడం జరిగింది భారతీయ జనతా యువ మోర్చాలో. అందులో భాగంగానే కర్నూలు పెట్టాం. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను వెంటనే మేము తీసుకోబోతున్నాం. కాంగ్రెస్గా నిన్న జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 15 మందిలో ఇప్పటిదాకా కేవలం 4 అరెస్ట్ అయ్యారు. కానీ మిగతా 11 మందిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కాబట్టి వెంటనే ఢిల్లీ పోలీస్ శాఖ ఆ 11 మందిని దృష్టి పెట్టి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు. రైట్. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు అయితే ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. ఒకంత ఉద్రిక్త పరిస్థితులు కూడా అక్కడ తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, బీజేవైఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. సో అంతవరకు బాగానే ఉంది. దీనికి సంబంధించి అది ఎందుకు ఉద్రిక్తకరంగా మారింది అనేటువంటి మాట పోలీసులు అందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు బీజేవైఎం నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ? అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి రోజు పిలుపునిచ్చారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడి ఒకంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్యాలయం దగ్గరికి చేరి నిరసన వ్యక్తం చేయాలనుకున్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేపథ్యంలో కూడా కొంతమంది బీజేవైఎం నాయకులు కూడా కోడిగుడ్లు అలాగే టమాటోలతో కూడా
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన ఒక్కసారిగా దాడి చేయడంతో పరిస్థితులన్నీ కూడా ఉద్రిక్తంగా మారాయని చెప్పవచ్చు. నేపథ్యంలో పోలీసు అధికారులు కలగజేసుకొని వాటిని కూడా ఆ ఇష్యూని కూడా సద్దుమణిగేలా చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్ కు సంబంధించి అక్కడ జరుగుతూ ఉండగా అక్కడికి చాలా మంది కూడా వివిధ దేశాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా ఆ సమ్మిట్ ని కాంగ్రెస్ యూత్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అడ్డుకున్నారనే కారణం చేత కూడా ఒక్కసారికి ఈ బీజేవైఎం నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఆందోళన చేశారో సమ్మిట్ జరుగుతుండగా ఏదైతే ఆందోళన చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే వాటిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఏదైతే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సునీల్ రెడ్డి డిమాండ్ చేస్తారని చెప్పవచ్చు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక హెచ్చరికలు జారీ చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే దేశం కోసం ప్రధానమంత్రి పాటుపడుతున్నారు. వివిధ దేశాల నుంచి అక్కడికి సమ్మిట్ కు పిలిచిన నేపథ్యంలో కూడా దేశ ప్రతిష్టలు అంటే భారతదేశానికి మేలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూసి వరవలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సమ్మిట్ ని అడ్డుకోవడానికి బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి నిరసనగానే ఇటు ఏపీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయని చెప్పవచ్చు. ఆ నిరసనలో భాగంగా ఈ రోజు కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణము నెలకొందని చెప్పవచ్చు. పూర్తిస్థాయి కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మారాలి, లేకపోతే మిమ్మల్ని బయట తిరగనివ్వు, ఎక్కడ కనపడితే అక్కడ కొడతామంటే కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మురళి రైట్, అంటే దీనికి సంబంధించి ఉద్రిక్తకరంగా మారడానికి సంబంధించి కూడా ఒకంత బీజేవైఎం నాయకులు ఒక కామెంట్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారు ఆగ్రహం వ్యక్తం చేయడం కావచ్చు, లేకపోతే కొంచెం అగ్రెసివ్గా ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు అనేటువంటి ఒక మాట కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆ స్థాయిలో ముట్టడి అంటే సాధారణంగా నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఫైట్ చేసే ఇది ఉంటుంది. కానీ అది ఉద్రిక్తతకు దారితీసే విధంగా ఉండకూడదు. ముఖ్యంగా కోడిగుడ్లతోటి రాళ్లతోటి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కలగజేశారని చెప్పొచ్చు. నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు అంటే ముందస్తుగా ఈ పార్టీ కళాల ముట్టడి ఉన్న నేపథ్యంలో కూడా అక్కడికి చేరుకున్నారు కాబట్టి అక్కడ ఏ గొడవ కూడా చెలరేగదని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది కూడా అక్కడ ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ గొడవ జరగకుండా పోలీసు అధికారులు అడ్డుకోవడంతో గొడవ జరగలేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సామరస్యంగా ఒక అంశాన్ని మనము ధర్నా రూపంలో చెప్పవచ్చు. కానీ ఒక అగ్రెసివ్ గా వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడ్డలీడ్స్ ఊడదీసి కొడతాము, పంచలుడు చదువు కొడతామన్న కామెంట్స్ కొంచెం అభ్యంతరకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ అంశం పైన కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే జిల్లా పార్టీ కార్యాలయం పైన దాడి అంత చిన్న విషయం కాదు కాబట్టి పూర్తి స్థాయిలో దీనిపైన ఎలాంటి స్టెప్ తీసుకోవాలా, రాహుల్ గాంధీ ఈ అంశం పైన ఎలా స్పందిస్తారు, రేపు నుంచి ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే బీజేవైఎం నాయకులు ఏదైతే దాడులు చేస్తున్నారో ఈ పిలుపులు ఇచ్చారో దీనికి ధీటుగా కూడా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ధీటుగా సమాధానం చెప్పాలనే ఒక సంకేతాలు కూడా ఏదైతే జాతీయ పార్టీ నుంచి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ దాడిని ఏ విధంగా ఖండిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టమాటోలు అలాగే కోడిగుడ్లతో దాడి చేసినటువంటి సిచ్యువేషన్. ఢిల్లీలో జరుగుతున్నటువంటి భారతదేశ సమ్మిట్ కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో వివాదం అయితే మొదలైంది. ఏఐ సమ్మిట్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడానికి తీవ్రంగా బీజేవైఎం నాయకులు అయితే ఖండిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముట్టడికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కర్నూలులో ఒకంత ఉద్రిక్తకరంగా మారినటువంటి పరిస్థితి.